వరుసగా ఎదురు దెబ్బలు తిరుగుతున్నప్పుడు మనల్ని మనం ఆలోచించుకోవాలి. మన విధానం కరెక్టా కాదని సమీక్షించుకోవాలి. అలా కాకుండా వదిలేస్తే నష్టపోయేది ఎవరు? రాహుల్ గాంధీ అట్లాగే ఉన్నారు. తను 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతూనే ఉన్నారు. అదే సందర్భంలో ఆయన చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు అంగీకరించట్లేదు. 90% మంది ప్రజలు తనని వ్యతిరేకిస్తున్నారు, తన విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. తను అనుసరిస్తున్నటువంటి హిందుత్వ విధానం కావచ్చు, మైనారిటీల విధానం కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అతని ఫార్ములాని 90% మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు తనని తాను మార్చుకోవడం మానేసి దేశాన్ని మారుస్తానన్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో తిరుగుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని ప్రశ్నిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. బీహార్లో ఒకప్పుడు నితీష్ కుమార్కి వారసుడిగా ఉండాలనుకున్నారు. వాస్తవంగా క్రిందసారి ఎలక్షన్లో జగన్ విజయానికి కారణమైనటువంటి ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత బీహార్ రాజకీయాలకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే తన కార్యకలాపాలు అయితే మానేశారు. కానీ ఆయన ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఈ చర్చల్లో ఈ పాయింట్స్ అయితే నిర్మోహమాటంగా చెప్తున్నారు.